ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్, ఏ ఛానల్ ఫర్ ఎ ట్రూ స్పిరిచువల్ సీకర్. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. మనం శ్రీ 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 పరమహంస యోగానంద గారు అందించిన గాడ్ టాక్స్ విత్ అర్జున్ అది భగవద్గీతలో 4వ అధ్యాయమైన జ్ఞాన యోగములో ఉన్నాము. ఇందులో మనం 10 శ్లోకాలు పూర్తి చేసుకొని ఈరోజు మనం 11 మరియు 12వ శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకోబోతున్నాము. మనం ఈ అధ్యాయాన్ని 7 భాగాలుగా విభజించడం జరిగింది. ఈ గాడ్ టాక్స్ విత్ అర్జునాలో అందులో మనం 2 భాగాలు పూర్తి చేసుకుని 3వ భాగంలో ఉన్నాము. ఈరోజు ఈ 12వ శ్లోకం ద్వారా 3 భాగాలు కూడా పూర్తవుతాయి. అయితే మనం భగవంతుని యొక్క అవతారాల గురించి నేర్చుకునే క్రమంలో పరమాత్మ మనకి ఆయన జన్మ యొక్క ఎలా ఆవిర్భవిస్తారు, అవతారం తీసుకుని ఎలా వస్తారు, అది ఒక స్వరూపంగా అయి ఉండొచ్చు, లేకపోతే ఒక పూర్ణ అవతారంగా అయి ఉండొచ్చు. మనందరిలోనూ ఆయనే ఉన్నది అని చాలా స్పష్టంగా మనకి ఈ శ్లోకాల ద్వారా తెలియజేశారు. అయితే మనకి పోయిన లాస్ట్ ఎపిసోడ్లో చాలా గా సైంటిఫిక్గా కూడా మనకి యుక్తేశ్వరగిరి గారు అందించిన భగవద్గీతలో నుండి కొంచెం తీసుకొని అందజేయటం జరిగింది. అది మరీ టూ మచ్ అవుతుందంటే కనుక నేను ఆ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ ఇవన్నీ ఆపేసి ఐ జస్ట్ స్టిక్ విత్ గాడ్ టాక్స్ విత్ అర్జునాలు ఏమి ఇచ్చారో అంతవరకే చెప్తాను. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ధర్మము అధర్మముకి మధ్య ఏమిటి, దేనిని అంటే అందులో ఉన్న గూఢార్థం ఏంటి, సూక్ష్మం ఏమిటి అని తెలుసుకునే క్రమంలో ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళి దాని గురించి ఆ డెఫినేషన్ ఏంటి, అసలు ఏం చేయాలి మనం అనే క్రమంలో నేను అది అందించడం జరిగింది. అదేమన్నా కన్ఫ్యూజ్ అయితే కనుక ఐఎమ్ వెరీ సారీ. ధర్మము అధర్మము, యుగము యుగ్మము యుగళం, ఆ మంత్రము ఏమిటి, ఇదంతా ఏమిటి అంటే మనం ఎప్పుడైతే ఇంద్రియాలతో వెళ్ళిపోతున్నామో, భగవంతునికి దూరంగా వెళ్ళిపోతున్నామో అదే అధర్మము. అంటే ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఈ పదార్థము మీదే ఎక్కువ మక్కువ చూపుతూ మనం ఈ భౌతిక జీవితం మీదే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ దానిలోనే వెళ్ళిపోతున్నాము, అదే అధర్మము. అంటే అలా ఎప్పుడైతే వెళ్తున్నామో పరమాత్మే ఏదో ఒక రూపంగా మనలో ఒక ఇంట్యూటివ్ రూపంగా అయి ఉండొచ్చు, ఒక వీడియో అయి ఉండొచ్చు, ఒక గురు స్వరూపంగా అయి ఉండొచ్చు, ఏదైనా సరే మనల్ని వెనక్కి తీసుకొస్తారు. ఎందుకంటే అంతా ఉన్నది ఆయనే, మన బాధ్యత తీసుకునేది కూడా ఆయనే. ఆ ధర్మం హెచ్చు మీరుతున్నప్పుడు ఏ రూపంగా కావాలి అంటే ఆ రూపంగా మనల్ని మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు. మనం ఎంత అండపిండ బ్రహ్మాండాలు అన్ని సృష్టి మొత్తం చదువుకున్నా సరే చివరికి వచ్చి ఆగేది మన దగ్గరే. ఆ స్టోరీ అంతా మన దగ్గరే మళ్ళీ ఆగుతుంది. మనం ఏం చెయ్యాలి అన్న ప్రశ్న దగ్గరే ఆగుతుంది. సో అక్కడే మనం ఫోకస్ చేయాలి. ఇదంతా కూడా మనం సృష్టి గురించి తెలుసుకుంటున్నాము. భగవంతులు వారు ఎలా ఆవిర్భవిస్తారు, ఉనికి చైతన్యము ప్రాణశక్తి ప్రకృతి, ఇక్కడ నుండి మనం అంతా కూడా మనస్సు ప్రాణశక్తి ఇలా 3 శరీరాలుగా విభజించటం, ఇదంతా కూడా ఎంతో మన నాలెడ్జ్ తెలుసుకుంటున్నాం. కానీ ఫైనల్ పాయింట్ ఏంటంటే మనం ఏం చెయ్యాలి, అక్కడికి వచ్చి ఆగి మన ధర్మం ఏమిటి అంటే మన స్వస్వభావం ఏమిటి, అసలు మన ప్రకృతికి దగ్గరగా ఉండాలి. ఆ ప్రకృతి ఎక్కడి నుండి వచ్చినది అంటే చైతన్యం నుండి వచ్చినది. వీటన్నింటికి ఆధారభూతమైనది ఆ శుద్ధ పరమాత్మ పరబ్రహ్మము. దానిని తెలుసుకొనటమే మనకి ఉన్న నిజమైన ధర్మము. అదే దానిని ఎలా చేస్తే, మనం ఏ సాధన ద్వారా కానీ ఏం చేస్తే మనకి ఆ పరబ్రహ్మ స్వరూపం మనలో ప్రకటితమవుతుంది అని తెలుసుకోవటమే మన నిత్య కర్తవ్యంగా పెట్టుకోవాలి అని చెప్పినదే ఆ శ్లోకాలన్నీ కూడా. అయితే దానికి సహకరించేదే మనకి ఈ క్రియా ప్రాణాయామ ప్రక్రియ. దానితో ఎప్పుడైతే మనం మూలాధార నుండి సహస్ర సహస్రార ఆర్ మూలాధార నుండి మనం చేయవలసింది ఏంటంటే ప్రయత్నపూర్వకంగా కూటస్థ చైతన్య స్థితికి, అంటే భ్రూమధ్యం వరకు ఆ ప్రాణశక్తిని తీసుకెళ్లటం, కిందకి రావటం, పైకి వెళ్ళటం, కిందకి రావటం, అది మనం చేసే ఆ సర్క్యూట్ యుగ్మము.
పైకి కిందకి పెయిర్డ్ అన్నమాట. పైకి తీసుకెళ్తున్నాము, ప్రాణాయామ చేసేటప్పుడు మళ్ళీ కిందకి, పైకి కిందకి అట్లా చేసినప్పుడు ఏంటంటే మనలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది అది జనరేట్ అవుతుంది మనలో. అది సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ అదంతా కూడా. ఆ వేవ్స్ ఏవైతే ఉన్నాయో అది మనకి ఈ ఫిజికల్ బాడీని ప్యూరిఫై చేస్తాయి. మన భౌతిక శరీరాన్ని దాన్ని శుద్ధీకరించబడుతుంది. సూక్ష్మ శరీరం శుద్ధీకరించబడుతుంది. అలాగే కారణ శరీరం కూడా శుద్ధీకరించబడుతుంది. అదొక క్రమ పద్ధతిలో గురువు దగ్గర నేర్చుకున్నప్పుడే ఇదంతా సాధ్యమవుతుంది అని మనం తెలుసుకున్నాము. అయితే మనం ఈ ఈ వీడియో ద్వారా 11 మరియు 12వ శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాము. ముందుగా మనం సాయి మేడం చేత శ్లోకాలు పాడించుకొని తర్వాత లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. ఓవర్ టు యు సాయి మేడం. 4వ అధ్యాయము 11వ శ్లోకము. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. 4వ అధ్యాయము 12వ శ్లోకము. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. థ్యాంక్ యూ మేడం. మనకి మూడవ భాగమైన పార్ట్స్ ఆఫ్ లిబరేషన్ ఫ్రమ్ ద రౌండ్స్ ఆఫ్ రీబర్త్, పునర్జన్మల నుండి మనం ఈ కర్మ బంధనాన్ని నుండి విముక్తి చేసే మార్గాల గురించి చెప్తున్నారు పరమాత్మ. ఆ క్రమంలోనే మనకి ఎప్పుడైతే మనకి సృష్టి రహస్యం కానీ పరమాత్మ చేసే ఆ ఆ కర్మలు అంటే ఎవ్రీ వైబ్రేషన్ ఇస్ అ కర్మ, ప్రతి ఒక్క ప్రకంపన కూడా కర్మయే. అంటే మనం శ్వాస పీల్చినా అది కర్మే, ఒక ఆలోచన వదిలినా అది కర్మే. వీటి వెనుక ఉన్న సూక్ష్మాన్ని ఎవరైతే గ్రహిస్తారో అంటే ఆ సాధన చేస్తూ అనుభూతి అనుభవపూర్వకంగా తను ఎప్పుడైతే ఈ లోపల పరమాత్మ స్థితిని తను అనుభూతి చెందుతాడో ఆ జ్ఞాన ప్రాప్తి ఎప్పుడైతే వస్తుందో తనకి ఇంకా చనిపోయిన తర్వాత మళ్ళీ రీబర్త్ అంటే మళ్ళీ జన్మ అంటూ ఉండదు అని 9వ శ్లోకంలో తెలుసుకొని 10వ శ్లోకంలో ఏం చెప్పారు? ఆ జ్ఞాన ప్రకాశంలోనే మనలో ఉన్న ఈ కోరికలు కానీ భయం కానీ క్రోధం కానీ ఇవన్నీ కూడా మనం అందులోనే దగ్ధం చేసేసుకుని అలా ఎంతో మంది విముక్తులయ్యారు అని చెప్తున్నారు. ఎంతో మంది విముక్తులయ్యారంటే మనం కూడా అది సాధ్యం చేసుకోగలము, అది మన మీదే ఉంది. కొంచెం ప్రయత్నపూర్వకంగా సాధన చేస్తూ చేస్తూ పరమాత్మకి చేరువయ్యే కొద్దీ మనం ఏం వదిలేయాలో మనకు తెలుస్తుంది. ఆ తత్వ విచారణ మనకి ముందుకు ఎందుకంటే ఇదంతా మనలో ఉన్న స్వస్వభావమే, మన స్వభావమే, అది మన లోతుల్లో ఉంది. దానికి అడ్డుగా ఏమి ఉన్నాయో అది తొలగించుకోవటమే మనం చేసే పని. ఆ తొలగించుకునే క్రమంలో మనకి సులభంగా మన మనస్సు ముందు అది ఆ వైబ్రేషన్, ఆ నిశ్చలత అనేది రావాలి. మనల్ని మనం విచారణ చేసుకోవాలి అంటే మనస్సు కొంచెం శాంతించాలి. అప్పుడే మనం ఏది నా స్వభావాన్ని నేను ప్రకటించుకోనీయకుండా అడ్డు తొలగేది ఏది, నాలో ఉన్న ఏ అరిషడ్ వర్గాలు, ఏ భయాలు, ఏ అభద్రతా భావనలు ఏమున్నాయి నాలో, ఎందుకు నేను పరమాత్మని ప్రకటించుకునే లేకపోతున్నాను అనేది చివరికి వచ్చి చేరేది ఏంటి అంటే మనలో లోతుల్లో ఉండిపోయిన నేను అన్న భావన, ఈ దేహాత్మ భావనే అన్నింటికి కారణమని తెలుసుకున్నప్పుడు అది ఎప్పుడైతే మనం డ్రాప్ చేయగలుగుతామో ఇంకా నేను అనేది లేదు, అంతా నడిపిస్తున్నది అంతా ఉన్నది ఆ పరమాత్మే అని ఎప్పుడైతే మనం అనుభూతి చెందుతామో, అది అనుభవపూర్వకంగా మనకు అవగతమవుతుందో ఇంకా మనకి జన్మలంటూ ఉండవు. అలా అనేక మంది ఇలా విముక్తులయ్యారు అంటే మనం కూడా విముక్తులు అవ్వగలము అని చెప్పి మనకు కొంచెం భరోసా ఇస్తున్నారు, యూ కెన్ డూ ఇట్ అని. సో ఇప్పుడు మనకి 11వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? అయితే
ఇక్కడ ఎవరు ఎలా నన్ను శరణు వేడినా సరే, అంటే అనేక మార్గాలు ఉన్నాయి అని ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు. ఓ పార్థ, పృతకుమారుడా పార్థ, ఏ విధంగా అయితే మనుష్యులు నన్ను ప్రార్థిస్తారో, విచ్ ఎవర్ ద వే, ఆ విధంగానే నేను వారిని అనుగ్రహిస్తాను. ప్రతి ఒక్క మానవుడు వాళ్ళు ఎటువంటి వారైనా సరే నన్ను సాధించడానికి అనేక మార్గాల్లో, వివిధ మార్గాల్లో నన్నే అన్వేషిస్తారు. ఎట్లా అన్వేషిస్తే ద- వాళ్ళు ఎట్లా నన్ను వేడుకుంటున్నారో ఆ క్రమంగానే, అదే విధంగానే నేను వాళ్ళని అనుగ్రహిస్తున్నాను అని చెప్తున్నారనమాట. అంటే ఏంటి ఇక్కడ ఏం చెప్పడానికి, ఏంటి దీని లోతుల్లో ఉన్న సారం ఏమిటి, మనకి ఏం అందించారు పరమహంస యోగానంద గారంటే, మనం కాలం మారుతున్న కొద్దీ ప్రజలు లేదా భక్తులు వాళ్ళ ప్రేమను వ్యక్తపరిచే తీరు మారుతూ వస్తుంది యుగ యుగాలుగా అన్నమాట. అంటే ఎక్కువ ధ్యాన సాధన చేసింది సత్యయుగము, తర్వాత కొంచెం క్రమంగా తగ్గిపోయి ఆ ఎక్కువ యోగ సాధన కాకుండా కార్యకలాపాలు అంటే సర్వీస్ చేయటం కానీ ఇట్లాగా మనకి ఆ కాలక్రమేణా మారుతూ వస్తుంది. జపం చేసేవారు కానీ, స్తోత్రం పఠించే వాళ్ళు కానీ, పూజలు చేసేవాళ్ళు అంటే ఈ ఈ ఎక్కువగా పూజా మార్గం అది ఫాలో అయ్యే వాళ్ళు కానీ, ఇలా అనేక మార్గాలు, అంటే ఇవన్నీ ఏంటంటే వాళ్ళ ప్రేమను వ్యక్తపరుస్తున్నారు మనుషులందరూ కూడా అని. అది కాలక్రమేణా మారుతూ వస్తోంది. కొంతమంది ఏమో ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుల వారిని కొంతమంది ఒక తన చిన్న పసిబిడ్డగా ఆ ఆ చిన్న బాలకృష్ణుడు ఎలా ఉన్నారో అలా చూస్తూ ఉంటారు. అంటే అట్లా బిడ్డగా చూసే వాళ్ళకి ఆయన కూడా బిడ్డగానే గోచరిస్తారు. కొందరు ఏమో సేవకుడిలా సేవ చేస్తారు, ఆయనకి ఎన్నో పూజలుగా చేయటం కానీ, ఇప్పుడు గుళ్ళో సర్వీస్ చేయటం కానీ ఇట్లాంటివి చాలా చేస్తూ ఉంటారు. ఒకళ్ళేమో కొంత డివైన్ ఫ్రెండ్, ఇప్పుడు అర్జునుల వారు ఎట్లా అనుకుంటున్నారో తనకి ఆ, భక్తి ఉంది, అలాగే నాకు ఫ్రెండ్ అన్నట్లు ఆ ఫ్రెండ్లీ ఫీలింగ్ కూడా ఉంటుంది. చెలికాడిలాగా ఉంటారు. గోపికలు ఎలా అయితే, గోపికలు ఎలా అయితే శ్రీకృష్ణుడితో ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవారో అట్లా అది కూడా భక్తి భావన. అది కొంతమంది తమ సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటారంటే వాళ్ళు ఏది వండినా సరే ముందు భగవంతుడికి, కృష్ణుడి వారికి అర్పించి తర్వాత మేము తింటాము అన్నట్టు తమ సొంత కుటుంబ సభ్యునిగా చూసుకుంటారు. ఇట్లా అనేక రకాల్లో దైవాన్ని ఆరాధిస్తూ ఉంటారన్నమాట. ఎలా కొలిస్తే వారికి అట్లాగే ఆయన స్పందిస్తారు, అట్లాగే దర్శనమిస్తారు. దర్శనమిస్తూ అంటే అది ప్రత్యక్షమవుతారా అంటే కాదు, వారికి ఎట్లా ఎలా చేస్తే నేనున్నాను అన్న అనుభూతి వాళ్ళలో కలుగుతుందో అలా వాళ్ళకి కలిగించే ప్రయత్నమే చేస్తారు పరమాత్మ. అది అంతా కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మనం ఎంత ఆర్ద్రతతో చేస్తున్నామో. ఊరినే మెకానికల్ గా చేసి ఆ పూజా పాఠం ఇవన్నీ చదివేశాను అయిపోయింది ఈ రోజుకి చెక్ మార్క్ కొట్టేశాను అన్నట్టు చేస్తున్నారా, లోపల ఎంత ప్రేమ భక్తి భావన అది ఉంది, ఇదంతా కూడా చూసేది ఆ పరమాత్మే. ఆ తపనను బట్టే ఆ భక్తుడు కూడా తన ఎనర్జీ ఎంత ఉంది, ఎంత స్వీకరించగలడు, ఎలా వస్తే ఆ ఆ ఫ్రీక్వెన్సీకి సరిపోతుంది. ఇప్పుడు సడన్ గా ఒక సామాన్య మానవుడికి పూర్ణ రూపంలో ఆయన ప్రత్యక్షం అయితే తట్టుకోలేరు, ఆ ఎనర్జీని తట్టుకోలేరు. కోటి సూర్య ప్రకాశాన్ని ఒక సామాన్య మానవుడు తట్టుకోలేడు. అందుకని వాళ్ళకి ఎంతవరకు స్వీకరించగలరో దాన్ని బట్టే, అంటే ఒక లోపల చిన్న ఆలోచన, ఒక అంతఃస్ఫురణ, ఈ రోజు కొంచెం ఒక 5 నిమిషాలు ధ్యానం చేయి కళ్ళు మూసుకో అని ఒక స్ఫురణగా ఆయనకి చెప్పొచ్చు. అలాగా అనేక రకాలలో అనుగ్రహం అనేది లభిస్తూ ఉంటుంది. అది మనం ఎంత నిశ్చలంగా ఉంటే ఆ సిగ్నల్స్ మనకి అందుతూ ఉంటాయి అన్నమాట. ఆ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ పిక్చర్ పెట్టాను ఇక్కడ. ఇందులో ఈ పెద్ద కన్ను సాక్షి అని ఏదైతే పెట్టానో అది పరమాత్మ, పరబ్రహ్మము, నిశ్చల పరబ్రహ్మము అన్నీ కూడా సాక్షిగా చూస్తున్నారు. ఇక్కడ సాక్షిగా ఉన్న పరబ్రహ్మము ఈ రెడ్ కలర్ లో ఏదైతే డ్రా చేశానో ఇది ఆయన అవతారం తీసుకోవాలి, ఒక పూర్ణావతారం అయి ఉండొచ్చు. ఈ సమస్త సృష్టి ఆవిర్భవించింది ఆయన ఈ ప్రకృతిలోకి వచ్చి ఈ 24 తత్వాల వల్ల, అంటే ఆయన నుండి వచ్చిన ఈ మాయ వల్ల ఉన్న ఈ 24 తత్వాలు మనం చెప్పుకున్నాము కదా, పంచభూతాలు, పంచ ప్రాణవాయువులు, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, ఇట్లాగా
24 తత్వాలతో కూడిన దేహాలు. అంటే ఇవంతా కూడా ఆయన సృష్టే. ఆయన ఒక్క పరబ్రహ్మం, నిశ్చల పరబ్రహ్మం అన్ని సాక్షిగా చూసే ఆయన ప్రకృతిలోకి వచ్చి ఈ 24 తత్వాలతో ఆ ఆ ఆ ఇన్ఫ్లుయెన్స్ చేత, దాని చేత ఒక 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 కొండ రాయిగా ఉండొచ్చు, ఒక పురుగులాగా ఉండొచ్చు, ఒక చేపలాగా, ఒక చెట్టులాగా, ఒక జంతువుల్లాగా, మనుషుల్లాగా అనేక రూపాలలో ఇక్కడంతా మనకి చూసేది ఏమిటి అంటే ఆ నిశ్చల పరబ్రహ్మమే. ఇదంతా ఉన్నది ఆయనే, ఆయన రూపాలే ఇవన్నీ కూడా. ఇది మాయ. మాయ అన్న పొర దాటి ఇటు వచ్చినప్పుడు అనేక రూపాలుగా వస్తున్నారంటే మనకి ప్రొజెక్టర్ రూమ్ లో ఈ లైట్ ఒక లైట్ రేగా వచ్చి అనేక లైట్ రేస్ గా వెళ్ళినప్పుడు స్టేజ్ మీద అనేక రూపాలు కనిపిస్తున్నాయి. అలాగే మీరు, నేను, చెట్లు, ఈ సమస్త ఈ దృశ్యమాన జగత్ అంతా కూడా. అయితే మనం ఎప్పుడైతే ఈ ద్వంద్వత్వంతో ఇప్పుడు మనం ఉన్నాము, ఇక్కడ అనేక మంది మనుషులను పిక్చర్స్ పెట్టాను. మనకి ఉన్నది ఏంటి అంటే మనకున్న బుద్ధి విచక్షణతో మళ్ళీ తిరిగి ఆ పరమాత్మ తత్వాన్ని మనం ఆ అనుభూతి చెందటమే మనకున్న ఆ ధర్మము. ఆ నిజమైన ధర్మం ఏంటి అంటే, అయితే మనం ఈ జన్మలు తీసుకోగా ఈ మహామాయ అనుకుంటే, ఈ పెద్ద ఇదేదైతే ఉందో ఇది ఒక మహామాయ అనుకుంటే మనకు మనం కూడా వ్యక్తిగత మాయ అనేది సృష్టించుకున్నాం. అంటే మన మనస్సు చేసే అనేక ఈ ఆ ఆలోచనలు కానీ, మనం పరిసరాలను బట్టి మనం చేసుకున్న అవగాహన కానీ, మన మైండ్లో పెట్టుకున్న కొన్ని ఆ బిలీఫ్ సిస్టమ్స్, అంటే మనం ఆ నమ్మక వ్యవస్థలు ఏదైనా అప్పటికి కూడా ఎంతో మందిని జడ్జ్ చేస్తూ ఉంటాము. అట్లా మనం ఒక వ్యక్తిగత మాయను మనం సృష్టించుకున్నాం. ఈ వ్యక్తిగత మాయ కూడా ఆ మహామాయలో భాగమే. అట్లా సృష్టించుకొని ఇప్పుడు పచ్చకామర్లాళ్ళకి లోకం అంతా పచ్చగా ఉంటుందని ఒక మా సామెత ఉంటది కదా. అట్లాగే మనం ఏదైతే ఏ కళ్ళద్దాలు పెట్టుకున్నామో, ఏ రంగు కళ్ళద్దాలు పెట్టుకున్నామో, అలాగే మనకి ఈ చుట్టుపక్కల ప్రపంచం అంతా కూడా మనకి గోచరం అవుతుంది. మనం ఎలా చూస్తే వాళ్ళు అలా కనిపిస్తారు. వాళ్ళు దుర్మార్గులు అనుకుంటే అలాగే కనిపిస్తారు. మనం చూసే దృష్టి కోణం అనేది ఈ మాయా పొర వల్ల అదంతా ఫిల్టర్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది ఎప్పుడు పోతుంది అంటే మనం ఎప్పుడైతే ఈ యోగ సాధన మొదలు పెడతామో, ధ్యానం అనేది ధ్యాన యోగ సాధన ద్వారా మనం ఎప్పుడైతే కొంచెం కొంచెం మన ఎనర్జీని హయ్యర్ సెంటర్స్ కి, అంటే ఊర్ధత్వం వైపుకి మన ప్రాణశక్తిని సుషుమ్నా భాగం ద్వారా తీసుకువెళతామో మనకున్న ఈ మాయా పొరలన్నీ కూడా విడిపోతాయి. అంటే వీళ్ళందరూ కూడా పరమాత్మ స్వరూపమే, నేను పరమాత్మ స్వరూపమే, వీళ్ళెవరు వేరు కాదు, వీళ్ళల్లో కూడా ఉన్నది నేనే అన్నది మనకది అనుభవపూర్వకంగా మనకి గోచరం అవుతుంది. అప్పటి వరకు కూడా వేరు భావన అనేది పోదు. అది దాంట్లోనే మనకి అనేక మతాలు అనేవి వచ్చినాయి. ఈ మ్, ఎందుకు వచ్చినాయి అంటే ఆ మతాల ద్వారా వ్యక్తమవుతున్నదంతా ఒక్క మూల పదార్థమే. ఎందుకు ఇన్ని వచ్చినాయి అంటే మనకి ఎన్నో మనస్తత్వాలు ఉన్నాయి, ఎన్నో రకరకాల పర్సనాలిటీస్ ఉన్నాయి. మనకి కొన్ని కొన్ని మార్గాలకి మనం చాలా ఈజీగా, అంటే కొంతమందికి ధ్యానం ఈజీగా ఉంటుంది, కొంతమందికి సర్వీస్ ఈజీగా ఉంటుంది. అట్లాగా ఎవరికి కావలసింది వాళ్ళకి అందించటానికే ఈ రిలీజియన్ అనేది అసలు వచ్చింది. అంటే దానికి అనుకూలంగా, మన పర్సనాలిటీకి అనుకూలంగా మనం ఏ మార్గాన్ని అనుసరిస్తే అప్పుడు మన స్వభావం మనకి తెలుస్తుంది అనేదే దాని మూలమైన ఆ ఉద్దేశం, అదే మతాలు రావటానికి. కాకపోతే క్రమంగా ఏమైపోయిందంటే మత ఛాందసం పెరిగిపోయి ఆ మతంలో ఇరుక్కుంటున్న మత కలహాలు, మతోన్మాదం, ఇదంతా కూడా మనని తప్పుదోవ పట్టిస్తున్నాయి అన్నమాట. అంటే మనలో ఆ మార్పు వచ్చేసింది. అసలు ఆ మూలం ఏమిటి? మతాల ద్వారా అంతా కూడా ఆ అనేక ప్రవక్తల ద్వారా కానీ, ఎవరైతే వచ్చారో వాళ్ళ ద్వారా వ్యక్తమవుతున్నదంతా ఆ మూల పదార్థమే అని తెలుసుకోలేక మనల్ని మనం ఒక మాయా పొర పెట్టుకుని ఉన్నాము. అయితే మనం ఏ మార్గాన్ని పట్టుకున్న అందులో నిజాయితీగా సిన్సియర్గా ముందుకు వెళ్ళేవాడు తప్పకుండా గమ్యాన్ని చేరుకుంటాడు. కొంతమంది ఏమో థియరిటికల్, చాలా వేదాంత పరంగా శాస్త్ర గ్రంథాలు పఠనం చేస్తారు, సేవా మార్గంలో ఉంటారు, తత్వ విచారణ చేస్తారు. కొందరు శాస్త్రీయ పద్ధతులు, ద సైంటిఫిక్ ప్రాసెస్ ఆఫ్ రాజయోగం,
ఈ రాజయోగం ఏదైతే ఇక్కడ క్రియాయోగాన్ని చెప్తున్నారో దాన్ని అనుసరిస్తారు. ఈ ఇంద్రియ సుఖాలన్నిటిని సన్యసించేస్తారు కొంతమంది. అంటే ఇదంతా ఏమీ లేదు అని తెలుసుకుంటారు. తెలుసుకొని మాయ అని తెలుసుకొని ఆ సుఖాల వైపు వెళ్ళరు. ఆశ్రమాలకు వెళ్ళటం, ఆ సన్యసించటం ఇవన్నీ కొంతమంది చేస్తారు. ఈ జ్ఞాని అనేవాడు తమ తత్వ విచారణతో, ధ్యాన సాధనతో త్వరగా గమ్యాన్ని చేరుకుంటాడు. అదే డిఫరెన్స్ అన్నమాట. ఏ మార్గం పట్టుకున్నా సరే ఎప్పుడో ఒకప్పటికి మనం పరమాత్మని రీచ్ అవుతాం, గమ్యాన్ని రీచ్ అవుతాం. కానీ ఫాస్టెస్ట్ రౌట్ ఏంటంటే మనం రాజయోగం, యోగ మార్గంతో, తత్వ విచారణతో మనం ఎప్పుడైతే అది ఆ దానిని ఒక డిసిప్లిన్ గా పెట్టుకొని మనం ఫాలో అవుతామో మన గమ్యాన్ని మనం చేరుకుంటాం. ఇప్పుడు ఇప్పుడు మన చుట్టూ ఉన్న ఎవరైతే చాలా వైలెంట్ గా ఉన్నారో వాళ్ళు దుర్మార్గులు అని మనం ముద్ర వేస్తున్నామో వాళ్ళకి కూడా కొన్ని జన్మల తర్వాత వాళ్ళ మాయ పొర అనేది విడిపోయి వాళ్ళు చేస్తున్నది తప్పు అని వాళ్ళకే తెలుసుకొని భగవంతుడి వైపు అడుగులు వేస్తారు. చెప్పారు కదా, ఆయన ఎప్పుడు వదిలిపెట్టడు ఎవరిని. అధర్మం హెచ్చు మీరినప్పుడు వెనక్కి తీసుకొచ్చే బాధ్యత కూడా ఆయనే తీసుకుంటారు. అందుకని ఎవరిని మనం లేబుల్ చేయకూడదు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని. ఇప్పుడు మనం ఈ ఒక సంకల్పం ఏదన్నా చేశామంటే దాని వెనక ఉన్న మహా సంకల్పమే ఆయనది. మనం చేసే చిన్న చిన్న సంకల్పాలు, నేను ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, నాకు ఈ జాబ్ రావాలి, పెళ్ళి అవ్వాలి అని ఒక సంకల్పంతో చేసేదంతా కూడా ఆ వెనక ఉన్న మహా సంకల్పం ఆయనే. మనం ఏదన్నా ఒక ప్రాజెక్ట్ చేసాము, నెగ్గాము, దాంట్లో సక్సెస్ అచీవ్ చేసాము అంటే ఆ సంకల్పం వెనుక ఉన్న మహా సంకల్పం ఆయనదే. అలాగే మన మాయ పొర వెనక ఉన్న మహా మాయ అక్కడి నుండే వచ్చింది. ఇదంతా కూడా సాక్షిగా చూసేది పరబ్రహ్మము, నిశ్చల పరబ్రహ్మము. అది మనం తెలుసుకోవాలి అంటే ఈ ధ్యాన సాధన అవసరం, తత్వ విచారణ అవసరం. ఇవన్నీ కూడా మనని ఆ మాయ పొర ఏంటి, అది నాలో ఏది ఉంది అని తెలుసుకొని మనం ఆ దానిని క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్నమాట. అలా మనం ఎవరు ఏ విధంగా ఆరాధించినా మనకి తగ్గట్టు ఆయన ఏదో ఒక రకంగా అనుగ్రహం అందిస్తూనే ఉంటారు. సో అది 11వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థము. ఇప్పుడు 12వ శ్లోకం చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారు? కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః అంటే ఇక్కడ మళ్ళీ దాని కంటిన్యూషన్ అన్నమాట. 11వ శ్లోకానికి ఎవరెలా మీరు పూజ చేస్తే, ఎవరెలా ఆరాధిస్తే నేను మిమ్మల్ని అలా అనుగ్రహిస్తాను అని దాని కంటిన్యూషన్ ఏమంటున్నారు? ఈ మానవ లోకంలో అంటే ఇహం అన్నారు కదా, ఇహ దేవతాహ. ఇహం అంటే మనకిక్కడ ఉన్న భూమి పైన మానవ లోకంలో మనం చేసే ఆధ్యాత్మిక కార్యకలాపాల యొక్క ఫలాన్ని కోరుకుంటూ ఆయా దేవతలను పూజిస్తారు మీరు. ఎందుకంటే కర్మల వల్ల కలిగే సిద్ధి ఈ భూలోకంలో, మానవ లోకంలో చాలా త్వరగా లభించగలదు. అందుకని ఎవరు ఏ దేవతలను పూజిస్తే వారికి తొందరగా ఆ యొక్క కోరిక తీరుతుందో వాళ్ళని మీరు అలా పూజ చేస్తున్నారు. అట్లా మీరు త్వరగా ఫలితాన్ని లభించుకోగలుగుతున్నారు. అది ఈజీ ఈ మానవ లోకంలో అని చెప్తున్నారు అనమాట. దీని లోతుల్లోకి వెళ్తే మనకి ఏం చెప్తున్నారు పరమహంస యోగానంద గారు అంటే, భౌతిక కోరికలు ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు ధన కనక వస్తు వాహనాల మీద మనం నిత్యం చుట్టూ మనం కళ్ళు తెరిసి మనం పొద్దున లెగిస్తే మన మనస్సు మనల్ని తీసుకువెళ్ళేది వీటి మీదకే. ధన కనక వస్తు వాహనాల మీదకే మన మనసు వెళ్తుంది. వాటి మీద కాంక్ష ఉన్న వాళ్ళంటే ఆ కోరికలు తీరడానికి ఏం చేస్తారు? మంత్రం చదవాలి, ఏదో ఒక పారాయణ చేయాలి, ఒక దేవతని ఆరాధించాలి. అంటే ఇప్పుడు దీక్షలు తీసుకోవటం కానీ, 45 రోజులు ఈ దీక్ష చేస్తే మీకు మంచి జరుగుతుంది, మీకు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మీకు మంచి జరుగుతుంది అంటే కోరికలు తీరటం, మంచి జరగటం అంటే ఆ టైంకి మనకి ఏదో అవసరం ఉంది. మనకు మన పిల్లలకి ఉద్యోగాలు రావటం కానీ, ఏదైనా కాలేజీలో సీట్ రావటం కానీ, లేదా ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ ఏదైనా ఉన్నప్పుడు ఎవరి దగ్గరికన్నా వెళ్తే, ఒక పూజారి గారి దగ్గరికో పండితుడికో వెళ్ళినప్పుడు ఈ పర్టికులర్ దేవతల్ని అంటే ఈ దేవుడి ప్రార్థన చెయ్యండి, ఈ దేవతకి మీరు మొక్కండి అని ఏదో ఒక మార్గాన్ని చూపిస్తారు. అది వాళ్ళని ఉపాసన చేసినప్పుడు కోరికలు తీర్చుకుంటారు. ఇది సులువైన మార్గమే అని చెప్తున్నారు పరమాత్మ. అది ఇదంతా పక్కన పెడితే ఒక యోగికే తెలుస్తుంది.
ఈ జన్మని నేను తీసుకున్నది సరిగ్గా నేను సాధన చేస్తే గనక ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది నేను జీవన్ముక్తుణ్ణవ్వాలి. అది ఆ మార్గాన్ని అది నేను ఎంచుకుంటాను అనుకునేవాడు యోగి. ఇది ఇంకా చాలు. నేను ఎన్ని కోరికలు తీర్చుకున్నా మళ్ళీ చిన్న చిన్న బుడగల్లాగా ఇవి వస్తూనే ఉంటాయి. ఇంకో కోరిక, ఇంకో కోరిక. ఇప్పుడు బిడ్డకి నేను కాలేజ్ సీట్ కోసం అడిగాను. తర్వాత నేను ఉద్యోగం కావాలని అడుగుతాను. తర్వాత పెళ్లి కావాలి, పెళ్లి తర్వాత పిల్లలు కావాలి, ఆ పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ఇలా కోరికలు అనేవి తీరనివి, అలా కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి. అది ఒక వైజ్ మ్యాన్, ఒక ఒక జ్ఞానికి ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. ఇంకా చాలు, వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే నాకు ఉన్న ఈ జన్మనే నేను సార్థకం చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను ఏదైతే దుఃఖాన్ని అనుభవిస్తున్నానో ఇది దుఃఖం కాదు, నేను తెచ్చుకున్న బ్యాగేజ్ ఇదంతా కూడా. ఇది నేను ముందు ఉన్నది ఉన్నట్లుగా యాక్సెప్ట్ చెయ్యాలి. నేను తెచ్చుకున్నాను, యాక్సెప్ట్ చేసి నేను ఏ స్థితిలో ఉంటే ఇదంతా కూడా నేను ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటానో, ఇది నా మీద ఎటువంటి ప్రభావం చూపదో ఆ మార్గాన్ని నేను ఎంచుకుంటాను. యోగ సాధన చేసి నా స్థితిని నేను పెంచుకుంటాను. నేను కూటస్థ చైతన్య స్థితికి వెళ్ళినప్పుడు నన్ను ఇవేమీ చెయ్యదు. ఎందుకంటే దేహాత్మ భావన పోతుంది కనుక. ఇంకా నాకు పరమాత్మలో లయమైపోతాను. తర్వాత నాకు ఇంకా ఈ జన్మలు అంటూ ఉండవు. అంటే ఏంటంటే ఫ్యూచర్లో ఇంకా ఎన్ని రకాలుగా మనకి దుఃఖం అనేది ఎదురు చూస్తోందో, ఎంత మనం ఆ స్టాక్ లో ఉంచుకున్నామో మనకు తెలియదు. అప్పుడు ఇదేం చేస్తున్నామో ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఎస్పెషల్లీ ఫ్రీ విల్ అనేది. నేను నాకు ఇచ్చుకునే డెఫినేషన్ ఏంటంటే పరమాత్మ ఫ్రీ విల్ అన్నారంటే దేనికి ఫ్రీ, ఏం ఫ్రీ చేసుకోవాలంటే నీ జన్మల పరంపర నుండి నిన్ను నువ్వు ఫ్రీ చేసుకో. ఆ దానికి అనుగుణంగా నీ విల్ని, నీ సంకల్పాన్ని దానికి ఉపయోగించుకో అని మన చేతిలో ఈ అమూల్యమైన వరం ఫ్రీ విల్ సంకల్ప శక్తిని మనకి ఇచ్చారు. మన స్వేచ్ఛా సంకల్పాన్ని మనకి ఇచ్చారు. ఆ స్వేచ్ఛని మనం ఎలా వినియోగించుకోవాలి అంటే మళ్ళీ ఇంకొక జన్మ నాకు వద్దు అన్నట్లుగా మనం ఎప్పుడైతే ఈ ఉన్న జన్మని మనం సార్థకం చేసుకుంటామో దట్ ఈస్ ద రైట్ యూజ్ ఆఫ్ ఫ్రీ విల్. అంతేకాని నాకు స్వేచ్ఛా స్వాతంత్రం ఉంది, నాకు భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నేను దాంతో కూర్చుని ఒక దేవతని ఆవాహన చేసుకొని నేను ఒక స్తోత్రం చదివి నేను ఎంతో కోటీశ్వరుణ్ణి అవుతాను, నా బిజినెస్ లో రాణిస్తాను, నేను 40 రోజులు ఈ జపమాల పట్టి నేను ఎంతో సామర్థ్యాన్ని పెంచుకుంటాను. ఇవన్నీ కూడా జరుగుతాయి, జరగవని చెప్పట్లేదు. కానీ వీటన్నింటికంటే మించింది ఏంటి అంటే ఈ జన్మనే ఆఖరి జన్మ చేసుకోవటం, జీవన్ముక్తులు అవ్వటం. అది మనం తెలుసుకోవాల్సిన ఆ ఫ్రీ విల్ వెనక ఉన్న ఆ మహాసంకల్పం ఏమిటి అంటే అదే. అదే మన నుండి పరమాత్మ కోరుకునేది. అయితే ఈ కోరికలు తీర్చుకునే కొద్దీ మనం ఇంకా కర్మబంధనంలో ఇరుక్కుంటాము. అదే మనం అర్థం చేసుకోము. ఈ ఫ్రీ విల్ తో మేనిఫెస్టేషన్ పవర్ నాకుంది, నేను మేనిఫెస్ట్ చేసుకుంటున్నాం అనుకుంటున్నాం. కానీ ఏదైతే నీ డిజైన్ లో లేదో అది నువ్వు తెచ్చుకున్నప్పుడు దానివల్ల నీకు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. నువ్వు అది ఈ జన్మలో నీకు అది నువ్వు తెచ్చుకోలేదు, కానీ నువ్వు ప్రాప్తింప చేసుకున్నావు విత్ యువర్ విల్ పవర్. ఇప్పుడు దానివల్ల నీకేదన్నా ఇబ్బందులు రావచ్చు, దానివల్ల ఇంకా కర్మ బంధనాల్లో కూడా నువ్వు ఇరుక్కోవచ్చు. అంటే పరమాత్మ నీకేదో హయ్యెస్ట్ ఇవ్వదలుచుకున్నాడు, కానీ నువ్వు దానిని ఒక చిన్న జాబ్ తోనే ఊరుకోబెట్టుకుంటున్నావు. అంటే ఆ జాబ్ లో నీకు మళ్ళీ ఆ కొలీగ్స్ తో గొడవ రావచ్చు, నీకు అదే కావాలని కూర్చున్నావు కాబట్టి నీకు ఆ దేవతా శక్తితో నీకు ఆ జాబ్ ఇప్పించారు. కానీ పరమాత్మ నీకు వేరే డిజైన్ చేశారు. నీకేదో కంపెనీ సిఇఓ పోస్ట్ రావాల్సి ఉంది, నీ బలంతో నువ్వు ఆ చిన్న ఉద్యోగంలో చేరిపోయి ఇబ్బందులు పడవచ్చు, ఎన్నో అయి ఉండొచ్చు. రకరకాల మనకి ఆ ఒక మేజ్ లాంటిది, పద్మవ్యూహం లాంటిది. ఒక చాయిస్ తీసుకుంటే దానికి పర్యవసానం ఇది ఇది అన్నట్టు అనేక రకాలుగా మనం డిజైన్ చేసుకుని వస్తాం. అయితే నిజమైన లిబరేషన్ ఏంటంటే
ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపాల నుండి మనం బయటపడి మోక్ష ప్రాప్తిని పొందటం. ఫిజికల్గా కానీ, స్పిరిచువల్గా కానీ, మెంటల్గా కానీ అన్నీ క్లియర్ చేసుకొని, మానసిక తలంలో మనకి ఎటువంటి భావోద్వేగాలు కానీ ఈ అరిషడ్ వర్గాలు ఏమీ లేవు. నాకు ఫిజికల్గా కూడా ఏమీ లేవు. అన్ని తాపాల నుండి మనం బయటపడే ఆ మోక్ష ప్రాప్తిని పొందటమే దట్ ఈస్ ద రియల్ యూజ్ ఆఫ్ ఫ్రీ విల్. అదే నిజమైన లిబరేషన్. అంటే మనకి ఈ చిన్న చిన్న వాటి నుండి అంటే చిల్లర వేరుకోవటం మానేసి పరమాత్మ ఇచ్చే ఆ ₹1,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ ని మనం ఎప్పుడో దానిని పట్టుకునే ప్రయత్నం మనం చేయాలి. ఈ చిల్లరే మనకు అలవాటైపోయింది. అది చూసి మనం మోజుపడిపోతున్నాం. దానికి ఉపకరించేదే మనకి ఏది ఆ కంప్లీట్ లిబరేషన్కి, ఆ ఫైనల్ జీవన్ముక్తులు అవ్వటానికి మనకి ఇచ్చిన మార్గమే క్రియా ప్రాణాయామ సాధన. దాని ద్వారా మనం అంతర్ముఖులమై మన శక్తి ఎప్పుడైతే షట్చక్రాలలో నిలిపి ఉంచుతామో అప్పుడు అక్కడున్న అధిష్టాన దేవతలను మనం ఆవాహన చేసుకుంటాం. షట్చక్రాలన్నీ కూడా మనకు ఒక్కొక్క ఆ, చక్రం దగ్గర ఒక్కొక్క దేవత మూర్తిని మనం చెప్పుకుంటాం. అక్కడ మనం ఆ శక్తి కొద్దీ సిద్ధులు అనేవి ప్రాప్తిస్తాయి అన్నమాట. ఆ సిద్ధులతో మళ్ళీ మనం సైడ్ ట్రాక్ అవ్వకూడదు. అబ్బా నాకు అన్ని ఆ పవర్స్ వచ్చేస్తున్నాయి అని. అదేంటంటే ఎందుకు ఇస్తారు అంటే నువ్వు ఈ పదార్థము ఇదే కాదు, ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ ఇదే కాదు, యు ఆర్ బియాండ్ దిస్. ఆస్ట్రల్ ట్రావెల్ కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే నువ్వు కేవలం ఈ శరీరానివి కాదు, నువ్వు యు ఆర్ సంథింగ్ బియాండ్ అని నీ పవర్ మనకి చూపించటానికి ఇవన్నీ కూడా మనకి అందింపజేస్తారు. సిద్ధులు కానీ, ఆస్ట్రల్ ట్రావెల్స్ కానీ ఇవన్నీ కూడా. అంటే క్రమంగా మన శక్తి ఏమిటో మనకి గోచరమవుతుంది. ఈ క్షణిక సుఖాల మీద గ్రాడ్యువల్ గా మనకి ఏంటంటే ఆ వ్యామోహం అనేది తగ్గిపోతుంది. ఓహో ఇదన్నీ తుచ్చమైనవి, నేను ఇంకా ఏదో ఒక పెద్ద గని ఉంది నాలో, అది తెలుసుకుంటాను అన్నట్టు ఇవన్నీ కూడా మధ్య మధ్యలో మనకి మైలురాయిల్లాగా తగులుతూ ఉంటాయి. అయితే క్రియా సాధనతో మనం సహస్రార స్థితికి చేరుకొని ఆ స్థితిలో ఉండే ఆ స్థితిలో ఉండే మనం ఈ భౌతిక కార్యకలాపాలన్నీ మనం ఏం చేస్తున్నామో చక్కగా అన్నీ చేసుకోవచ్చు. ఒక బిజినెస్ చేసుకోవచ్చు, నువ్వు ఒక కార్పొరేట్ CEO అవ్వచ్చు, ఏ అయినా సరే ఆ స్థితిలో ఉండి చేసేవన్నీ కూడా ఎన్నో రెట్లు మనకి సక్సెస్ని అందిస్తాయి. కేవలం మన మైండ్తో కూడి పరిధులతో కూడి ఇంతే చెయ్యగలను అని చాలా ఎఫర్ట్ పెట్టి ప్రయత్నపూర్వకంగా పగలు రాత్రి దానికి కష్టపడటం కంటే మనం సహస్రార స్థితిలో ఇదంతా చేస్తున్నది పరమాత్మయే, ఆయన సాధనంగా నేను చేస్తున్నాను అని ఒక కర్మ యోగిలాగా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకి లభించే సక్సెస్ అనేది ఎన్నో రెట్లు గొప్పగా ఉంటుంది. ఈ చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న అకంప్లిష్మెంట్స్ అన్నమాట. కారు కావాలి, బంగ్లా కావాలి, ఇవన్నీ వదిలేసి ఇక్కడ ఈ అసలైనది ఏది పట్టుకోవాలో అది పట్టుకోవాలి. అదే ఒక వైజ్ మ్యాన్, ఒక జ్ఞాని చేసే పని అదే. ఆ నిజంగా ఒక మనకి నిజంగా ఒక కామన్ సెన్స్ అంటూ ఉంటే మనం చేయవలసింది అదే అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఏం కారు కొనుక్కున్నా, ఏ బిల్డింగ్లు కొనుక్కున్నా అవన్నీ ఇక్కడ డ్రాప్ అయిపోవాల్సిందే, ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. మళ్ళీ మామూలే, మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటాం, మళ్ళీ ఇవన్నీ రిపీట్ చేస్తాం. ఇదంతా కాదు అని ఎప్పుడైతే మనం డిసైడ్ చేసుకుంటామో అసలైన దాన్ని పట్టుకుంటాము. అదే మనకి ఇక్కడ చెప్పేది. మీరు ఎలా కావాలంటే నేను మిమ్మల్ని అలా అనుగ్రహిస్తాను. మీరు నన్ను ఏ విధంగా ప్రార్థించినా, ఒక సేవ చేసినా, ఒక ఇంట్లో ఒక చిన్న బేబీ లాగా నన్ను చూసినా, మీరు ఎలా చూస్తే నేను అలాగే మీకు అనుగ్రహిస్తాను. ఇక్కడ ఈ భూలోకంలో మీకు ఈ పదార్థం అంటే మెటీరియలిస్టిక్ డిజైర్స్ తీరటం, దేవతలను ఆవాహన చేసుకోవటం చాలా ఈజీ. కానీ అందులోకి వెళ్ళొద్దు. మీకు అసలు ఫ్రీ విల్ అనేది ఇచ్చింది ఎందుకు అంటే పరమాత్మ స్థితిని, మోక్ష ప్రాప్తిని చేసుకోవటానికి అని మనకి 11, 12వ శ్లోకాల ద్వారా మనకి పరమాత్మ వివరిస్తున్నారు. దీంతో మనం 3 భాగాలు పూర్తి చేసుకున్నాము. తర్వాత మళ్ళీ మనం 4వ భాగం మొదలు పెట్టుకుందాము. మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. శ్రీకృష్ణ అర్పణమస్తు.